అమర్నాథ్ ఈ పేరులోనే ఆ మహాశివుని వైబ్రేషన్ ఉంది. కానీ అమర్నాథ్లో అంతకంటే ఎక్కువ రహస్యాలు ఉన్నాయి. అమర్నాథ్ గుహలో పరమేశ్వరుడు పార్వతీమాతకి అమరత్వ రహస్యం చెప్పాడు. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆ పరమేశ్వరుడు పార్వతీమాతకు అమరత్వ రహస్యం చెప్పడానికి అమర్నాథ్ గుహని ఎందుకు ఎంచుకున్నాడు? వేరే గుహని ఎందుకు ఎంచుకోలేదు? సముద్ర మట్టానికి 2500 మీటర్ల ఎత్తు కంటే ఎక్కువ హైట్లో పావురాలు సర్వైవ్ కావు. అలాంటిది 3880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహలోకి ఆ పావురాళ్ల గుడ్లు ఎలా వచ్చాయి? 1000 యోజనాల పొడవున్న వాసుకి శక్తి నిజంగానే శేషనాగ్ సరస్సులో ఉందా? సైంటిస్టులకు కూడా అంతుపట్టని పంచధరని రహస్యం ఏంటి? ఇవన్నీ మిరాకిల్సా లేక ఈ మహాదేవుని మాయనా? ఈ వీడియోలో మీరు ఒక్కొక్క రహస్యాన్ని తెలుసుకోబోతున్నారు. ఈ వీడియోలో ప్రతి సెకండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో మొదలయ్యేదే ఈ సృష్టిలో ఎవరికీ తెలియని ఒక సమాధానంతో. ఒకరోజు పార్వతీమాత ఆ మహాకాలుడైన పరమేశ్వరుని చూస్తూ ఒక ప్రశ్న అడిగింది. స్వామి, మీరు అమరులు, మీరే ఈ సృష్టికి లయకారులు, మీరే మహాకాలులు, మీరే కాలచక్రాన్ని నియంత్రించేవారు. కాలచక్రం మీ ఆధీనంలో ఉంటుంది. ఈ కాలచక్రంలో ఉన్న వాళ్ళందరికీ నాతో సహా జనన మరణాలు తథ్యం. ఈ అనంతమైన బ్రహ్మాండంలో, ఈ అనంతకోటి విశ్వాలలో ఎక్కడ లేని జీవం ఈ భూమి మీద ఎందుకుంది? స్వామి, ఈ భూమి మీద జీవమే లేకుంటే మరణం అనేదే ఉండదు కదా. మనిషి పుట్టడం ఎందుకు, చనిపోవడం ఎందుకు? జీవమే లేకుంటే మనిషికి మోహం, మాయ, లోభం, స్వార్థం అనేటి ఆశలు కూడా పుట్టవు కదా. ఈ జీవం వల్లనే కదా మనిషికి బంధాలు, బంధుత్వాలు ఏర్పడుతున్నాయి. ఈ బంధాలు, బంధుత్వాలు ఏర్పడడం, ఈ జీవం రావడం మనకు వరమా లేకపోతే శాపమా? పార్వతీమాత అడిగిన ప్రశ్న కేవలం ప్రశ్న కాదు, ఇది మన సృష్టి రహస్యం. వెంటనే ఆ మహాకాలుడు పార్వతీమాతకు ఈ రహస్యం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. మొత్తం 510 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న భూమి మీద పార్వతీమాతకు అమరత్వ రహస్యం చెప్పడానికి మహాశివుడు ఎక్స్క్లూజివ్గా అమర్నాథ్ గుహనే ఎంచుకున్నాడు. ఎందుకంటే ఈ సృష్టిలో జీవం ప్రతి అణువులో ఉంటుంది. పార్వతీమాతకు చెప్పబోయే రహస్యం అది మామూలు రహస్యం కాదు, ఇది అమరత్వ రహస్యం, ఇది కాలచక్ర రహస్యం. ఈ సృష్టి రహస్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ జీవం వినకూడదు, ఏ జీవం చూడకూడదు. జీవం అంటే కేవలం మనుషులు, చెట్లు, జంతువులు మాత్రమే కాదు, ఒక మైక్రో ఆర్గానిజం కూడా జీవమే. కాలచక్రంలో ఉన్న ప్రతి జీవికి పుట్టుక, మరణం అనివార్యం, మరణం తథ్యం. ఒకవేళ ఏదైనా జీవి కాలచక్ర రహస్యాన్ని తెలుసుకొని, అమరత్వ రహస్యాన్ని తెలుసుకొని కాలచక్రం నుండి వెలుపలికి వస్తే అది వినాశనానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రాణికి ఈ అమరత్వ రహస్యం తెలిస్తే కాలచక్రం నుండి బయటికి వచ్చి ఈ సృష్టి వినాశనానికి కారణమయ్యే అవకాశం ఉంది. ఈ సృష్టి గతిని మార్చే అవకాశం ఉంది. చాలా మంది రాక్షసులు అమరత్వం కోసం చాలా ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. మీరు ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి, అసలు రాక్షసుల వరకు ఎందుకు? ఒక వైరస్ కాలచక్రంలో లేకపోతే ఎంత వినాశనం జరుగుతుంది. అది పెరిగి వ్యాపించి ఈ భూమండలాన్ని మొత్తాన్ని మింగేస్తుంది. ఇది మనం కరోనా సమయంలో చూసాం. కరోనా వైరస్ కనుక కాలచక్రంలో లేకపోతే ఈరోజు నేను వీడియో చేసేవాడినే కాదు. కాబట్టి అమరత్వ రహస్యం చెప్పడానికి ఒక డెత్ పాకెట్ కావాలి. అక్కడ ఎటువంటి జీవం ఉండకూడదు. మరి ఈ భూమి మీద డెత్ పాకెట్స్ ఎక్కడున్నాయి? అమర్నాథ్ గుహ ఒక డెత్ పాకెటా? ఇప్పుడు మీకు ఇలా అనిపించవచ్చు, కైలాస పర్వతాన్ని ఇప్పటివరకు ఎవరు అధిరోహించలేదు, అక్కడికి ఎవరు రారు, ఆ కైలాసంలోనే మహాశివుడు పార్వతీమాతకు అమరత్వ రహస్యం చెప్పి ఉండొచ్చు కదా. కైలాసం ఒక దైవిక అయస్కాంత క్షేత్రం. కైలాసంలో మునులు, ఋషులు, యక్షులు, శివగణాలు, గంధర్వులు ఉంటారు. అక్కడ స్పందన ఉంటుంది, అక్కడ జీవం ఉంటుంది. కాబట్టి అక్కడ అమరత్వ రహస్యం చెప్పడానికి వీలు లేదు. ఈ విస్తారమైన హిమాలయాల్లో పార్వతీమాతకు అమరత్వ రహస్యం చెప్పే పరిస్థితులే లేవా? హిమాలయాలు మొత్తం 2500 కిలోమీటర్లు విస్తరించిన పెద్ద పర్వతమాల. కానీ హిమాలయాల్లో అనేక అడవులు, లోయలు, నదులు ఉంటాయి. ఈ ప్రదేశాలు అన్ని జీవంతో నిండి ఉంటాయి. చెట్లు ఉంటే పురుగులు ఉంటే పక్షులు, ఎగిరే జీవాలు ఉంటే పాకే జీవాలు కూడా ఉంటాయి. అమరత్వ రహస్యం చెప్పడానికి కావాల్సింది జీవం లేని ఒక అరుదైన ప్రదేశం, అదే డెత్ పాకెట్. హిమాలయాల్లో చాలా డెత్ పాకెట్స్ ఉన్నాయి. ఎవరెస్ట్ సౌత్ కోల్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న కాంచనగంగా, సియాచిన్లో ఉన్న అప్పర్ రిడ్జ్, సిక్కింలో ఉన్న గురుడోంగ్మార్ లేక్, లడాఖ్లో ఉన్న జెన్స్కార్ కోల్డ్ డెసర్ట్, ఇవన్నీ ఎక్స్ట్రీమ్ డెత్ పాకెట్స్.
ఇక్కడ ఎటువంటి జీవం ఉండదు, కానీ గాలి చాలా వేగంగా వీస్తుంది. ఒక్క శబ్ద తరంగం చాలు అమరత్వ రహస్యం బయటికి రావడానికి. ఆ వాయుదేవుని వల్ల అమరత్వ రహస్యం లీక్ అయ్యే అవకాశం ఉంది. గాలి లేకుండా ఉండాలి, అది డెత్ పాకెట్ అయి ఉండాలి, అక్కడ పరిస్థితి చాలా కంట్రోల్గా ఉండాలి. ఇటువంటి పరిస్థితులు కేవలం అంటార్కిటికాలో ఉన్న కొన్ని గుహల్లో, హిమాలయ ప్రాంతాల్లో ఉన్న కొన్ని గుహల్లో మాత్రమే పాసిబిలిటీ ఉంది. హిమాలయాల్లో అమర్నాథ్ గుహ మాత్రమే కాకుండా 2 డెత్ పాకెట్స్లో కొన్ని గుహలు ఉన్నాయని డాక్యుమెంట్ అయింది. కానీ అక్కడ ఉన్న గుహల్లో నేల మీద మట్టి ఉంటుంది. మట్టి ఉంటే జీవం ఉంటుంది, మైక్రో ఆర్గానిజం ఉంటుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఆ పార్వతీమాతకు అమరత్వ రహస్యం చెప్పడానికి అంటార్కిటికా ప్రాంతంలో ఉన్న గుహలు అనుకూలంగా లేవా? మరి అంటార్కిటికా ప్రాంతాన్ని కాకుండా ఆ మహాశివుడు హిమాలయాల్లో ఉన్న అమర్నాథ్ గుహని ఎందుకు ఎంచుకున్నాడు? అమర్నాథ్లో ఉన్న గుహ ఈ భూగోళం మీదనే ఉన్న ఒక ప్రత్యేకమైన గుహ, నేచురల్గా ఏర్పడిన ఒక స్టెరైల్ డెత్ పాకెట్. 0 నుండి 300 మీటర్ల వరకు 100% లైఫ్లెస్ జోన్. ఒక్క మైక్రో ఆర్గానిజం కూడా సర్వైవ్ అవ్వదు. 300 మీటర్ల నుండి 1 కిలోమీటర్ వరకు క్రయోజెనిక్ డెత్ జోన్. ఈ రేడియస్లో ఒక్క గడ్డి పొరక కూడా ఉండదు. అంటే జీరో వెజిటేషన్ లేకపోతే ఎలాంటి జీవం ఉండదు. మరి అంటార్కిటికాలోని గుహ ఎందుకు కాకూడదు? అక్కడ కూడా ప్రాణం ఉండదు కదా, అక్కడ కూడా వెజిటేషన్ ఉండదు కదా. ఈ భూమండలం మొత్తం మీద అరుదైన మహిమగల ప్రదేశం అమర్నాథ్ గుహ. ప్రపంచంలోని ఏ గుహలో అయినా సౌండ్ ఎకో అవుతుంది, సౌండ్ రిజొనెన్స్ చేస్తుంది, సౌండ్ రీసౌండ్ అవుతుంది. కానీ ఈ బ్రహ్మాండం మొత్తంలో అమర్నాథ్ గుహలోనే సౌండ్ అబ్జర్వ్ అవుతుంది. సౌండ్ బయటికి రాదు, సౌండ్ ఎకో కాదు, సౌండ్ రిజొనెన్స్ అవ్వదు. ఇదే శివయ్య మహిమ. అందుకే ఇదే కారణం చేత ఆ మహాశివుడు పార్వతీమాతకు అమరత్వ రహస్యం చెప్పడానికి అమర్నాథ్ గుహను ఎంచుకున్నాడు. ఇప్పుడు మీకు ఒక డౌట్ తప్పకుండా వస్తుంది. స్టెరైల్ డెత్ పాకెట్ అని చెప్పారు, అక్కడ జీవం ఉండకూడదని చెప్పారు, అక్కడ గాలి ఉండకూడదని చెప్పారు. కానీ ఆ అమర్నాథ్ గుహలోకి ఆ పావురాలు ఎలా వచ్చాయి? ఆ పావురాలు అమరత్వ రహస్యాన్ని ఎలా విన్నాయి? ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న మహాశివుడు ఆ పావురాళ్ళ గుడ్లని ఎందుకు గమనించలేదు? ఈ ప్రశ్నకి సమాధానం ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. పార్వతీమాతకు అమరత్వ రహస్యం చెప్పడానికి ఆ మహాశివుడు పార్వతీమాతని తన పరివారాన్ని తీసుకొని తన ప్రయాణాన్ని అమర్నాథ్ గుహ వైపు కొనసాగించాడు. ఈ ప్రయాణంలో మొదటగా వచ్చేది పెహల్గాం. కాశ్మీరీ పండితుల నమ్మకం ప్రకారం పెహల్ అంటే మహాశివుడని, గావ్ అంటే గ్రామం అని అర్థం. అలాగే అక్కడ ఉన్న గుజ్జర్ గిరిజనుల నమ్మకం ప్రకారం ఆ మహాశివుడు తనతో పాటు వచ్చిన నందిని ఇక్కడే వదిలేశాడని ప్రతీతి. అందుకే ఈ ప్రాంతాన్ని బెహల్గాం అని కూడా అంటారు. ఆ మహాశివుడు పెహల్గాం నుండి చందన్వారి, పిసుటాబ్ గుండా ప్రపంచంలోనే అత్యంత రేర్ అండ్ మిస్టీరియస్ ప్రాంతమైన శేష్నాగ్కి చేరుకున్నారు. ఈ ప్రపంచంలో ఎక్కడ లేని ప్రత్యేకత ఈ భూమండలంలో ఇక్కడే కనిపిస్తుంది. అదే శేష్నాగ్ సరస్సు. ఇది వినడానికి చాలా సాధారణమైన సరస్సులా అనిపించినా చూడడానికి చాలా అసాధారణమైన సరస్సులా కనిపిస్తుంది. శేష్నాగ్ సరస్సు ఒక పాము ఆకారంలో మెలితిరిగి ఉంటుంది. శేష్నాగ్ సరస్సులో ఉండే నీటి రంగు మామూలు సరస్సులలో ఉండే నీటి రంగులా కాకుండా నీలిరంగు, ఆకుపచ్చ రంగు కలిసి ఒక ఎమరాల్డ్ రంగులో ఉంటుంది. అక్కడ గిరిజనులు అది వాసుకి యొక్క నాగమణి రంగు అంటారు. భక్తుల నమ్మకం ప్రకారం ఆ మహాశివుడు తన మెడలో ఉన్న వాసుకిని ఇక్కడే వదిలేయడం వల్ల ఈ సరస్సు ఈ రూపంలో ఏర్పడిందంటారు. శేష్నాగ్ సరస్సు చుట్టుపక్కల ఉన్న పర్వతం రిడ్జెస్ కూడా పాము వెన్నుపూస ఆకారంలో ఉంటాయి. శేష్నాగ్ సరస్సు దగ్గర ఉన్న లోయ అది మరొక అద్భుతం. ఆ లోయ పాము చుట్టుకొని ఉన్నట్టుగా ఒక సర్పెంటెల్ ఆకారంలో ఉంటుంది. శాటిలైట్ ఇమేజెస్ ప్రకారం శేష్నాగ్ సరస్సులో 7 గుహలు ఉన్నాయి. 7 గుహలు 7 గదులుగా ఒక్కో గది ఒక్కో విధమైన లోతులో ఉంటుంది. ఈ 7 గుహల గురించి, ఈ 7 గదుల గురించి మనిషి శరీరంలో పాము ఆకారంలో ఉండి నిద్రావస్థలో ఉన్న సుషుమ్న నాడికి ఉన్న 7 చక్రాలను సూచిస్తుందని కొందరు నమ్ముతారు. ఈ శేష్నాగ్ సరస్సులో ఉన్న ఇంకొక అద్భుతం ఏంటంటే శేష్నాగ్ సరస్సు చుట్టూ ఉన్న గట్లు కూడా పాము పడగ ఆకారంలో ఉంటాయి. మరి ఇది వాసుకి మాయనా లేక మహాశివుడు ఇక్కడే ఉన్నాడు అనడానికి మరొక నిదర్శనమా? శేష్నాగ్ సరస్సు నుండి బయలుదేరిన మహాశివుడు ఆ పార్వతీమాతకి అమరత్వ రహస్యం చెప్పే ముందట ఎటువంటి విఘ్నాలు కలగకూడదన్న ఉద్దేశంతో మహాగుణాస్ అనే పర్వతం దగ్గర ఆ గణపతిని వదిలి వెళ్ళాడు. అదేవిధంగా తనతో పాటు ఉన్న చంద్రుణ్ణి కూడా మహాగుణాస్ దగ్గరనే వదిలి పంచతరిని చేరుకున్నాడు. సైంటిస్టులకు కూడా అర్థం కాని మన భారతదేశంలో ఉన్న అనేక రహస్యాలలో పంచతరిని మరొక అద్భుతమైన రహస్యం. ఆ మహాశివుడు తన తలపై ఉన్న గంగమ్మని, తనలో ఉన్న పంచతత్వాలని ఆ పంచతరణిలో వదిలేసి అక్కడి నుండి పార్వతీమాతతో కలిసి అమర్నాథ్ గుహకు చేరుకున్నాడు. పంచతరిణి దగ్గర 5 వేరే వేరే ప్రవాహాలు ఒకచోట కలుస్తాయి. కానీ ఈ 5 ప్రవాహాలు ఎక్కడి మొదలయ్యాయి, ఎక్కడి వస్తున్నాయి,
ఎలా పంచతరణికి వచ్చి కలుస్తున్నాయి అన్న ప్రశ్నకి ఇప్పటి వరకు ఎవరి దగ్గర సమాధానం లేదు. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా ఇప్పటి వరకు ఎవరు కనుక్కోలేకపోయారు ఈ రహస్యం. గ్లేషియర్ పొరల్లో నుండి వస్తాయని అంటారు. అది ఏ గ్లేషియర్ పొర, ఎక్కడి గ్లేషియర్ పొర అని ఇప్పటి వరకు ఏ సైంటిస్ట్ దగ్గర స్పష్టమైన ఆధారం లేదు. ఇది ఆ మహాశివుడు మాయనా లేక సైన్స్ కూడా కనుక్కోలేని మరొక రహస్యమా? ఈ ప్రశ్న ఇప్పటి వరకు సమాధానం లేకుండా ఉంది. అమర్నాథ్ గుహకు చేరుకున్న మహాశివుడు ఆ గుహలో ఏదైనా కారణం చేత ఏదైనా మూలలో ఏదైనా జీవం కానీ సూక్ష్మజీవులు కానీ మిగిలి ఉన్నాయన్న ఉద్దేశంతో తన శక్తితోటి అగ్నిని జ్వలింపజేసి ఆ జీవాన్ని కూడా నశింపజేశాడు. ఆ అగ్నిశక్తి వల్ల ఆ గుహ మొత్తం పూర్తిగా సూక్ష్మజీవరహితం అయిపోయింది. ఆ తర్వాత ఆ మహాశివుడు పార్వతీమాతకు అమరత్వ రహస్యం చెప్పాడు. కానీ మరొక వైపు ఆ అగ్నిశక్తికి ఆ చల్లని ప్రదేశంలో వెచ్చదనం వల్ల అక్కడే ఉన్న ఒక జంట పావురాల గుడ్లు పొదగబడి ఆ పిల్లలుగా మారి రహస్యాన్ని విన్నాయి. ఆ అమరత్వ రహస్యం విన్న జంట పావురాలు అమరత్వం పొంది ఇప్పటికీ అమర్నాథ్ గుహ దగ్గరే తిరుగుతున్నాయని అక్కడికి వెళ్ళిన చాలా మంది భక్తులు అవి చూశారని ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో డాక్యుమెంట్ అయ్యింది. ఇక్కడ మరొక రహస్యం ఉంది. ఆర్నిథాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ లెక్కల ప్రకారం అమర్నాథ్ గుహ సముద్ర మట్టానికి 3880 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కానీ పావురాలు సముద్ర మట్టం నుండి 2500 మీటర్ల నుండి 3100 మీటర్ల ఎత్తు కంటే మీద సర్వే అవ్వడం ఇంపాసిబుల్ అని సైంటిఫిక్గా క్లారిటీ ఇచ్చేశారు. లక్షల మంది భక్తుల మనసులో ఉన్న ఒక ప్రశ్న, అంత ఎత్తులో ఆ అమర్నాథ్ గుహలో పావురాల గుడ్లు ఎలా వచ్చాయి? ఎటువంటి జీవం ఉండకూడదు అని అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఆ మహాశివుడు ఆ పావురాల గుడ్లను ఎందుకు గమనించలేదు? ఈ ప్రశ్నకు సమాధానం ఉంది. 50 నుండి 55 మిలియన్ల సంవత్సరాల క్రితం మన భారతదేశ టెక్టోనిక్ ప్లేట్, ఏషియా టెక్టోనిక్ ప్లేట్ రెండు ఒకదాన్నొకటి గుద్దుకోవడం వల్ల హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. అయితే హిమాలయాలు ఈ రోజుకి కూడా ప్రతి సంవత్సరం 5 మిల్లీమీటర్ల ఎత్తుకు పెరుగుతూ ప్రతి 1000 సంవత్సరాలకు 5 మీటర్లు, ప్రతి 10,000 సంవత్సరాలకు 50 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో భూమి మీద పావురాలు 5 నుండి 6 మిలియన్ల సంవత్సరాల క్రితం నుండే ఉన్నాయి. అయితే ఏదైనా పావురం ఆ వ్యాలీలో గుడ్లు పెట్టి ఉండవచ్చు. ఆ గుడ్లు మంచులో కూరుకొని పోయి గ్లేషియర్ షిఫ్ట్ వల్ల అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయి ఆ గుహ వద్దకు చేరుకొని ఉండొచ్చు. ఇక్కడ అమర్నాథ్ గుహ గురించి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, అమర్నాథ్ గుహ నేచురల్గా ఏర్పడిన -20 డిగ్రీల నుండి -40 డిగ్రీల సెంటీగ్రేడ్ మెయింటైన్ చేసే ఒక స్టెరిలైజ్డ్ నేచురల్ క్రయోజెనిక్ ఛాంబర్. ఇక్కడ ఎటువంటి మైక్రో ఆర్గానిజం ఉండదు, మట్టి ఉండదు, కుళ్ళిపోవడం జరగదు. క్రయోజెనిక్ ప్రిజర్వ్లోకి వెళ్ళిన పావురాల గుడ్లలో జీవం ఆగిపోయి లైఫ్ పాస్ అయింది. 1000 సంవత్సరాలు ఫ్రీజ్ అయిపోయాయి. ఆ మహాశివుడు అగ్నిని జ్వలింపజేసినప్పుడు ఆ వెచ్చదనానికి నార్మల్ స్టేజ్లోకి వచ్చి ఆ పావురాల గుడ్లు పొదగబడ్డాయి. ఇన్ని మహిమలు, ఇంత సైన్స్ ఉందనే కొంతమంది దుర్మార్గులు మన దేశ భక్తులను ఆ శివయ్య దర్శనం చేసుకోకూడదని శత విధాలా ప్రయత్నం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆ శివయ్య దర్శనం ప్రతి హిందువు హక్కు. ఎన్ని ప్రళయాలు వచ్చినా మన భక్తిని ఎవరూ ఆపలేరు. ఈ సంవత్సరం అమర్నాథుని దర్శనం చేసుకోలేకపోయిన వాళ్ళందరూ వచ్చే సంవత్సరం అమర్నాథుని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. హర్ హర్ మహాదేవ్. ఇక్కడి వరకు నా వీడియో చూసినందుకు నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. నేను మీ హరీష్ కోటాని, సైనింగ్ ఆఫ్.